హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సోనీ క్రియేషన్. ఈ వీడియోలో లాస్ట్ ఇయర్ మట్టి దీపాలతో ఈ పాత వాటిని మనం పడేస్తూ ఉంటాం కదండీ! అస్సలైతే పడేయకండి. వీటిని యూజ్ చేసి 3 రకాల హోమ్ డెకర్ ఐడియాస్ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. చాలా చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఐడియాస్ మాత్రం అస్సలైతే స్కిప్ చేయకండి. లాస్ట్ వరకు చూసేయండి వీడియో మాత్రం. అండ్ మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లైక్, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే ఈ పాత మట్టి దీపాలు యూజ్ చేసి మనం మన ఇంటికి ఎలా రీయూజ్ చేసుకోవాలో చూసేద్దామండి. ఫస్ట్ ఐడియా ఇక్కడైతే నేను మట్టి దీపాలైతే పాత వాటిని ఈ విధంగా బాగా వాష్ చేసి తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత ఇక్కడైతే నేను ఒక 6 మట్టి దీపాలు తీసుకున్నానండి. దీనికి కావాలంటే మీరు ఇంకా ఎక్కువగా తీసుకోవచ్చనమాట. ఈ ఐడియాకైతే ఒక 6 అయితే సరిపోతుందండి. ముచ్చటగా ఉంటుంది. ఈ విధంగా స్కెచ్ పెన్ తీసుకొని చూడండి. దీపానికి సైడ్‌లో అయితే కేవలం ఒక్క సైడ్ మాత్రం ఈ విధంగా డాట్స్ అయితే మనం అప్లై చేసుకోవాలండి. అన్ని దీపాలకి ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఒక స్క్రూ డ్రైవర్ తీసుకొని చూడండి. ఈ విధంగా నేను హోల్స్ అయితే సెట్ చేసుకుంటున్నానండి అన్ని దీపాలకి. ఈ విధంగా ఒక్క సైడ్ మాత్రం అన్ని దీపాలకి సెట్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఫెవిక్రాఫ్ట్ మోల్డ్ తీసుకున్నానండి. ఇది మనకు ప్రతి స్టేషనరీ షాప్‌లో దొరుకుతుందనమాట. ఇది కేవలం రూ. 25 ఉంటుందండి. ఇందులో అయితే 2 ప్యాకెట్స్ ఉంటాయండి. ఇలా మనం 2 ప్యాకెట్స్‌లో కొంచెం కొంచెం తీసుకొని చూడండి. ఈ విధంగా అంతా ఒక దగ్గర చేర్చుకొని ఈ విధంగా నేను రెండిటిలిని మిక్స్ చేసుకుంటున్నానండి. దీని ప్లేస్‌లో మీరు ఎంసీల్ కూడా తీసుకోవచ్చండి. అదైతే మనకు ప్లంబింగ్ షాప్‌లో దొరుకుతుందండి. అది కూడా రూ. 25 ఉంటుందనమాట. ఇదైతే మనకు మన ఇంటికి చాలా రకాలుగా రీయూజ్ చేసుకోవచ్చండి. మన ఇంట్లో ఏదైనా వస్తువులుంటాయి కదండీ! స్టీల్ గాని, ప్లాస్టిక్ గాని ఎక్కువగా హోల్స్ పడుతూ ఉంటుంది కదా! వాటిని మనం క్లోజ్ చేసుకోవడానికి ఇలాంటి వాటిని యూజ్ చేస్తామండి. ఇదైతే గట్టిగా అయిపోతుందనమాట ఆరిన తర్వాత. అలాంటి వాటికి చాలా రకాలుగా మనం రీయూజ్ చేసుకోవచ్చండి. దీనైతే చూడండి సైడ్‌లో అయితే దీపానికి ఈ విధంగా నేను ఈ షేప్‌లో తయారు చేసుకొని, ఈ విధంగా సెట్ చేసుకున్నానండి. ఇలా 2 వైపులా అయితే సెట్ చేసుకోవాలనమాట. 2 పీసెస్‌ని ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ కొద్దిగా తీసుకొని చూడండి. ఈ షేప్‌లో అయితే తయారు చేసుకుంటున్నానండి. తయారు చేసి ఒక స్పూన్ తీసుకొని చూడండి. ఈ విధంగా నేను దీన్నైతే ఎడ్జెస్‌లో అయితే కొద్దిగా కట్ చేసుకుంటున్నానండి. చాలా చక్కగా ఇదైతే మనకు టైల్ షేప్‌లోకైతే వచ్చేస్తుందనమాట. ఈ విధంగా తయారు చేసి కట్ చేసుకున్న తర్వాత దీనికి కూడా వెనకాల చూడండి ఈ విధంగా ఆ సైడ్‌లో ఉన్న వాటికి మిడిల్‌లో విధంగా నేను సెట్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే టూత్ పిక్ తీసుకొని చూడండి. ఈ విధంగా వీటికైతే నేను లైన్స్ అయితే వేసుకుంటున్నానండి. ఆరక ముందే మనం ఈ విధంగా లైన్స్ వేసుకున్నట్లయితే చాలా చక్కటి అదైతే ఒక షేప్‌లోకైతే వస్తుందండి. ఈ విధంగా సైడ్‌లో ఉన్న వాటికి అండ్ మిడిల్‌లో ఉన్న వాటికి ఈ విధంగా మనం లైన్స్ అయితే వేసుకోవాలి టూత్ పిక్ సహాయంతో. అన్ని పీసెస్‌కి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇక్కడ నేను దీన్ని ఈ విధంగా కొద్దిగా తీసుకున్నానండి. చిన్నగా ఈ విధంగా తీసుకొని చూడండి. మిడిల్‌లో అయితే ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను. సైడ్‌లో అయితే సేమ్ మిగతా పీసెస్‌కి ఈ విధంగా అన్ని తయారు చేసుకొని తీసుకోవాలండి. కొద్దిసేపు ఎండలో అయితే ఆరించుకున్నట్లయితే అదైతే గట్టిగా అయిపోతుందండి. అస్సలైతే పడదనమాట. ఈ విధంగా అన్ని తయారు చేసుకొని తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత దీనికైతే నేను రెడ్ పెయింట్ అయితే అప్లై చేస్తున్నానండి. దీని ప్లేస్‌లో మీకు నచ్చిన కలర్ అయితే అప్లై చేసుకోవచ్చండి. లేదా మల్టీ కలర్స్ కూడా అప్లై చేసుకోవచ్చనమాట. నేను అన్నిటికైతే రెడ్ కలరే యూజ్ చేస్తున్నానండి. ఒక 2 సార్లు మనం ఈ విధంగా అప్లై చేసుకున్నట్లయితే చాలా డార్క్‌గా కనిపిస్తుందండి. అసలు మనకు ఇది దీపంలో తయారు చేసినవి కూడా తెలీదనమాట. ఇలా 2 సార్లు మనం అప్లై చేసుకున్నట్లయితే మనం ఎక్స్‌ట్రా ఈ విధంగా సైడ్‌లో అంటించుకున్నాం కదండీ! వాటికి కాకుండా కేవలం మిడిల్‌లో మాత్రం ఈ విధంగా రెడ్ పెయింట్ అయితే అప్లై చేసుకున్నాను. టోటల్‌గా ఆరించుకున్న తర్వాత మనం ఈ విధంగా సెట్ చేసుకున్న వాటికైతే నేను యెల్లో పెయింట్ సహాయంతో వీటికి కలర్ అయితే అప్లై చేసుకుంటున్నానండి. టోటల్‌గా ఈ విధంగా అప్లై చేసి ఆరించుకున్న తర్వాత సైడ్‌లో అయితే దీపం షేప్‌లో ఉంది కదండీ! అక్కడైతే ఈ విధంగా నేను లైన్స్ అయితే వేసుకుంటున్నాను. చూడండి జస్ట్ ఇలా మనం లైన్స్ వేసుకోవాలి. ఎడ్జెస్‌లో మాత్రం మిడిల్‌లో కాకుండా వేసుకున్న తర్వాత ఇప్పుడు మిడిల్‌లో అయితే ఫెవికాల్ అయితే కొద్దిగా అంటించి, డైమండ్ షేప్‌లో ఉన్న అద్దాలు తీసుకునే విధంగా సెట్ చేసుకుంటున్నానండి. చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. అద్దాలైతే సెట్ చేయడం వల్ల. ఈ విధంగా అంతా సెట్ చేసి, వీటికైతే ఈ విధంగా నేను లైన్స్ అయితే వేసుకుంటున్నానండి. టూత్ పిక్ సహాయంతో వైట్ పెయింట్ తీసుకునే విధంగా సైడ్‌లో అయితే ఆ అద్దాలకైతే ఈ విధంగా లైన్స్ వేసుకుంటున్నాను. టోటల్‌గా అన్ని పీసెస్‌కి ఈ విధంగా వేసుకొని చూడండి. సైడ్‌లో కూడా ఈ విధంగా నేను ఇయర్ బడ్ సహాయంతో డాట్స్ అయితే సెట్ చేస్తున్నానండి. అండ్ మిడిల్‌లో కూడా ఈ విధంగా సెట్ చేసుకోవాలి. మిడిల్‌లో మరియు సైడ్‌లో విధంగా లైన్స్ వేసుకున్న తర్వాత ఐస్ కూడా చూడండి ఈ విధంగా రెడ్ పెయింట్ సహాయంతో డాట్స్ అయితే సెట్ చేశానండి. అండ్ ఈ విధంగా సైడ్‌లో అయితే ఖాళీగా ఉంది కాబట్టి యెల్లో పెయింట్ అయితే ఈ విధంగా నేను టచ్ అప్ చేసుకుంటున్నాను రెడ్ పెయింట్ సహాయంతో. అన్ని పీసెస్‌కి ఈ విధంగా మనం తయారు చేసి ఆరించుకోవాలండి. చూడండి టోటల్‌గా ఆరించిన తర్వాత ఇక్కడైతే నేను దారం మరియు సూది తీసుకున్నానండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న వీటిని తీసుకొని చూడండి. మనం ఫస్ట్‌లో అయితే హోల్స్ అయితే సెట్ చేసాం కదండీ! సైడ్‌లో వాటిలో అయితే ఈ విధంగా నేను దారంలో ఎక్కించుకుంటున్నానండి. దారం అయితే వెనకాల ముడైతే కొద్దిగా ఎక్కువగా వేసుకోండి. కొద్దిగా లావుగా వేసుకోవాలనమాట. అప్పుడు మనకు కిందకైతే పడదండి. ఇవైతే ఆల్రెడీ బరువుగా ఉంటాయండి. అంతే కాకుండా దారం మనం కొద్దిగా ముడైతే తక్కువగా వేసుకున్నట్లయితే అదైతే ఖచ్చితంగా కిందకైతే పడిపోతుందండి బరువు వల్ల. మనం కొద్దిగా ఎక్కువగా లావుగా వేసుకున్నట్లయితే ముడి ఒక 3, 4 సార్లు
సార్లు వేసుకున్నట్టయితే చాలా చక్కగా అదైతే స్టిఫ్‌గా ఉంటుందండి. ఇలా కొద్దిగా స్పేస్ ఇచ్చి నేను చూడండి ఒక 3, 4 సార్లు దారం అయితే ఈ విధంగా ముడి వేసుకున్న తర్వాత చూడండి పెద్ద ముత్యం తీసుకునే విధంగా సెట్ చేసుకున్నానండి. ఇలాగే కొద్దిగా స్పేస్ ఇచ్చి ఒక 3, 4 సార్లు సేమ్ అండి ముడైతే వేసుకొని మనం మరొక దీపం అయితే ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇలాగే టోటల్‌గా 2 పీసెస్ అనేవి తయారు చేసుకున్నానండి. ఒక పీస్‌లో ఇలా 3 పీసెస్‌ని ఈ విధంగా వేసుకున్నానండి. అంతే అండి. చాలా చక్కగా ఒక వాల్ డెకర్ ఐడియా తయారు చేసుకున్నాము. దీన్ని మనం హాల్‌లో కూడా ఈ విధంగా తగిలించుకోవచ్చండి. లేదా బయట డోర్స్‌కి అటు ఇటు ఈ విధంగా మనం వాల్ డెకర్ చేసుకోవచ్చనమాట. అసలు దీన్ని మనం మట్టి దీపాలతో చేసామని కూడా తెలియదండి. అంత కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఐడియా మాత్రం బయట కంటే మనం ఇంట్లో కూడా ఇంత కలర్‌ఫుల్‌గా చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ దీపావళికి కలర్‌ఫుల్‌గా చేసేయండి. పాత మట్టి దీపాలనే పడేయకుండా ఈ విధంగా కూడా మనం రీయూజ్ చేసుకోవచ్చండి. ఐడియా అనేది ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే సెకండ్ ఐడియా అండి. ఇక్కడైతే నేను ఒక 3 మట్టి దీపాలు తీసుకున్నానండి. పాత మట్టి దీపాలైతే బాగా వాష్ చేసి తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత దీనికైతే నేను డాట్స్ అయితే సెట్ చేస్తున్నానండి. స్కెచ్ పెన్ సహాయంతో కేవలం ఒక్క పీస్ మాత్రం ఈ విధంగా వెనకాలైతే డాట్స్ అయితే సెట్ చేస్తున్నాను. సెట్ చేసి చూడండి హోల్స్ అయితే మనం ఈ విధంగా పెట్టుకోవాలండి. ఒక్క పీస్ మాత్రం. ఈ విధంగా హోల్స్ మనం తయారు చేసుకున్న తర్వాత దీనికైతే నేను 3 పీసెస్‌కి బ్లాక్ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నానండి. ఈ ఐడియాకైతే బ్లాక్ చాలా బావుంటుందండి. ఈ విధంగా బ్లాక్ పెయింట్ అయితే అప్లై చేసి టోటల్‌గా ఆరించుకోవాలి. ఆరించిన తర్వాత కిందకైతే చూడండి ఒక మట్టి దీపం అయితే ఈ విధంగా సెట్ చేసుకున్నానండి. మరొక మట్టి దీపం తీసుకొని ఈ విధంగా నేను పైకైతే ఈ విధంగా ఆపోజిట్ సైడ్ అయితే సెట్ చేసుకుంటున్నానండి. సేమ్ ఆ లెవెల్స్ అనేవి చూడండి సైడ్‌లో ఉన్నవి ఒకే దగ్గర ఉండాలనమాట. ఈ విధంగా సెట్ చేసి దీనికైతే నేను అంటించుకోవడానికి ఫెవి బాండ్ తీసుకున్నానండి. దీని ప్లేస్‌లో మీరు ఫెవి స్టిక్ కూడా తీసుకోవచ్చనమాట. అదైతే అతుక్కోవాలి కాబట్టి ఈ విధంగా కొద్దిగా ఫెవి బాండ్ అయితే వేసి ఈ విధంగా నేను సెట్ చేసుకున్నానండి. సేమ్ సరిసమానంగా ఎడ్జెస్ అనేవి మనకు సరిసమానంగా ఉండేటట్లు ఈ విధంగా వేసుకొని మరొక మట్టి దీపం తీసుకొని చూడండి. ఈ విధంగా ఎడ్జెస్‌లో నేను ఫెవి బాండ్ అయితే వేసి ఈ విధంగా అంటించుకున్నానండి. టోటల్‌గా అంటించి ఈ విధంగా మనం ఆరించుకున్న తర్వాత ఇప్పుడు చూడండి స్టిక్ తీసుకొని ఈ విధంగా నేను లైన్స్ అయితే వేసుకుంటున్నానండి. ఒక 3 లైన్స్ అయితే వేసుకుంటున్నాను. అడ్డంగా అయితే జస్ట్ ఇలా కొద్దిగా వేసుకోవాలండి. ఎక్కువగా కాకుండా ఈ విధంగా 3 లైన్స్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత సేమ్ రెడ్ పెయింట్ సహాయంతో ఈ విధంగా నేను స్ట్రెయిట్‌గా అయితే మిడిల్‌లో లైన్స్ అయితే వేసుకుంటున్నాను. అంతే అండి. చక్కటి ఒక శివలింగం తయారు చేసుకున్నామండి. చూడ్డానికి కూడా చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. అస్సలు దీన్ని మనం మట్టి దీపాలతో చేసామని కూడా తెలియదండి. అంత కలర్‌ఫుల్‌గా ఉంది. ఐడియా మాత్రం ఫస్ట్‌లో అయితే మనం ఈ విధంగా హోల్స్ అయితే సెట్ చేస్తాం కదండీ! మట్టి దీపానికైతే. దాంతో ఈ విధంగా మనం ప్లాస్టిక్ ఫ్లవర్స్ కానీ, లేదా రియల్ ఫ్లవర్స్ కూడా మనం రోజు ఈ విధంగా మార్చుకోవచ్చండి. చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. దీనైతే మన షోకేస్‌లో గానీ, లేదా టీవీ స్టాండ్ దగ్గర ఈ విధంగా డెకర్ చేసుకోవచ్చండి. చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. వెనకాలైతే ఈ విధంగా టీ లైట్స్ అయితే సెట్ చేశానండి. చక్కటి ఒక సింపుల్ అయిన హోమ్ డెకర్ ఐడియా తయారు చేసుకున్నామండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ ఐడియా మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. మీకెలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే మూడవ ఐడియా అండి. సేమ్ ఒక 4 పీసెస్ తీసుకున్నానండి మట్టి దీపాలైతే. ఈ ఐడియాకైతే ఇలాంటి షేప్‌లో ఉన్న మట్టి దీపాలైతే చాలా బావుంటుందండి. ఇలా నేను ఒక 4 తీసుకున్నానండి. తీసుకొని చూడండి ఫెవి బాండ్ సహాయంతో ఈ విధంగా వెనకాలకైతే రిటర్న్ చేసి కొద్దిగా ఈ విధంగా అంటించుకున్నానండి. సేమ్ ఇంకొక మట్టి దీపం తీసుకొని ఈ విధంగా నేను అపోజిట్ సైడ్ అయితే ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను. మట్టి దీపం అయితే చూడండి చక్కగా ఈ విధంగా మనం లెవెల్‌గా సెట్ చేసిన తర్వాత సేమ్ మరొక 2 పీసెస్‌ని ఇలాగే మనం సెట్ చేసుకోవాలండి ఫెవి బాండ్ సహాయంతో. ఈ ఐడియా కూడా చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుందండి. అస్సలైతే స్కిప్ చేయకండి. చూడండి ఇక్కడైతే నేను ఈ విధంగా ఆరించుకున్న తర్వాత డార్క్ బ్లూ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నానండి. కేవలం కింద పీస్ మాత్రం ఈ విధంగా అప్లై చేసుకోవాలనమాట. చుట్టూరున అప్లై చేసి ఆరించుకున్న తర్వాత ఇప్పుడు పైన ఉన్న మట్టి దీపానికైతే ఈ విధంగా నేను ఐవరీ కలర్ అయితే అప్లై చేసుకుంటున్నానండి. దీని ప్లేస్‌లో మీరు వైట్ కలర్ కూడా అప్లై చేసుకోవచ్చనమాట. కానీ ఐవరీ కలర్ అయితే చాలా బావుంటుందండి. ఈ విధంగా 2 దీపాలకి ఈ విధంగా మనం వైట్ మరియు లేదా ఐవరీ ఈ విధంగా డార్క్ బ్లూ అప్లై చేసి ఆరించుకున్న తర్వాత సేమ్ సెకండ్ పీస్ ఉంది కదండీ! పైనైతే ఈ విధంగా సేమ్ ఐవరీ కలర్ అయితే అప్లై చేసుకోవాలి. కిందైతే ఈ విధంగా పింక్ కలర్ అయితే అప్లై చేసుకుంటున్నానండి. మీకు నచ్చిన కలర్స్ కూడా అప్లై చేసుకోవచ్చండి. కానీ ఈ ఐడియాకి డార్క్ బ్లూ మరియు పింక్ అయితే చాలా బావుంటుంది. ఈ విధంగా టోటల్‌గా అప్లై చేసి ఆరించిన తర్వాత 2 పీసెస్‌ని అప్లై చేసి ఆరించుకున్న తర్వాత ఇక్కడ చూడండి నేను ఈ విధంగా కాలర్ షేప్‌లో అయితే వేసుకుంటున్నానండి. డార్క్ బ్లూ అయితే అండ్ బటన్ షేప్‌లో అయితే ఈ విధంగా ఇయర్ బడ్ సహాయంతో డాట్స్ అయితే సెట్ చేస్తున్నాను. అండ్
దీనికైతే కాలర్ కూడా సెట్ చేశానండి. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పింక్ కలర్ అప్లై చేసుకున్నాం కదండీ! ఆ మట్టి దీపం తీసుకున్నాను. ఎడ్జస్ట్‌లో అయితే జిగ్‌జాగ్ షేప్‌లో ఈ విధంగా లైన్స్ వేసుకున్నానండి. డ్రెస్ షేప్‌లో ఉంటుంది ఈ విధంగా వేసుకోవడం వల్ల. అండ్ కింద కూడా చూడండి బటన్స్ అయితే ఈ విధంగా వేసుకున్నాను. ఇయర్ బడ్ సహాయంతో ఈ విధంగా వేసుకొని ఆరించుకున్న తర్వాత ఇప్పుడు బ్లాక్ పెన్ తీసుకొని చూడండి. పైనైతే ఈ విధంగా నేను హెయిర్స్ అయితే వేసుకుంటున్నాను. అంటే ఈ విధంగా హెడ్ అయితే వేసుకుంటున్నాను. బ్లాక్ పెన్‌తో చాలా చక్కగా ఈ విధంగా టచ్ అప్ చేసుకున్న తర్వాత దీనికి కూడా చూడండి ఈ విధంగా ఐస్ మరియు ఈ విధంగా లిప్స్ అయితే వేసుకుంటున్నానండి. టోటల్‌గా ఈ పింక్ దానికైతే నేను ఈ విధంగా గర్ల్ షేప్‌లో అయితే డ్రాయింగ్ వేసుకుంటున్నానండి. అండ్ డార్క్ బ్లూ అయితే ఈ విధంగా బాయ్ షేప్‌లో అయితే వేసుకోవాలన్నమాట. చాలా చక్కగా 2 పీసెస్‌ని ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత ఇదైతే కొద్దిసేపు ఆరనివ్వండి. పక్కన పెట్టండి. ఇక్కడైతే నేను వైట్ థ్రెడ్ తీసుకున్నానండి. ఈ థ్రెడ్‌నయితే నేను 8 పీసెస్‌గా కట్ చేస్తున్నానండి. 4 పీసెస్ అయితే ఈ విధంగా కొద్దిగా హైట్‌గా, ఇంకొక 4 పీసెస్ అయితే హైట్ తక్కువగా కట్ చేసుకొని తీసుకోవాలండి. కట్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడైతే నేను సేమ్ ఫెవిక్రాఫ్ట్ మోల్డెడ్ తీసుకున్నానండి. 2 పీసెస్ ఉంటాయి కదండీ! దీంట్లో కొద్దిగా తీసుకొని ఈ విధంగా నేను అంతా ఒక దగ్గర చేర్చి కలుపుకున్నానండి. 2 పీసెస్ అయితే. కొద్దిగా ఈ విధంగా తీసుకొని చూడండి. ఈ షేప్‌లో తయారు చేసి ఇప్పుడు ఈ థ్రెడ్‌కైతే ఈ విధంగా సెట్ చేశానండి. ఇలాగే అన్ని పీసెస్‌కి మనం తయారు చేసుకొని తీసుకోవాలండి. టోటల్‌గా ఆరించుకున్న తర్వాత దీనికైతే నేను బ్లాక్ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నానండి. 2 వైపులా అప్లై చేసి ఆరించుకున్న తర్వాత వీటినైతే అంటించుకోవడానికి దీపాలకైతే చూడండి ఈ విధంగా వెనకాలైతే కొద్దిగా ఫెవి బాండ్ అయితే అప్లై చేసుకునే విధంగా లెగ్స్‌గా మరియు ఈ విధంగా హ్యాండ్స్‌గా నేను తయారు చేసుకున్నానండి. అంతే అండి. ఈ విధంగా ఆరించుకున్న తర్వాత చక్కగా మనం ఈ విధంగా టేబుల్స్ మీద కానీ లేదా ఏదో ఒకటి వాల్ డెకర్ చేస్తుంటాం కదండీ! స్టాండ్స్ అనేవి అలాంటి వాటి మీద ఈ విధంగా మనం సెట్ చేసుకోవచ్చనమాట. చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుందండి. ఇప్పుడైతే దీపావళి వస్తుంది కాబట్టి ఈ విధంగా నేను టీ లైట్ స్టాండ్ లాగా యూజ్ చేస్తున్నానండి. ఇవే కాదండి దీని మీద మనం చిట్టి మొక్కలు కూడా ఈ విధంగా సెట్ చేసుకోవచ్చనమాట. ప్లాస్టిక్ మొక్కలుంటాయి కదండీ! వాటిని కూడా ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న పాత మట్టి దీపాలని మనం ఇన్ని రకాలుగా రీయూజ్ చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేసి ఏ ఐడియా మీకు బాగా నచ్చిందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్‌ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి.